సార్ బయటికి వస్తలేడు, అప్పట్లెక్క ముచ్చట్లు చెప్తలేడు అని కారు పార్టీ అభిమానులంతా ఇన్నొద్దులు మనసులో మనాది పెట్టుకుర్రు. మీదికేంచి సీఎం సార్ ఖాన్ నుంచి షురూ చేస్తే షై పార్టీ లీడర్లంతా ఏమై వస్తలేడు ఎందుకో రమ్మనుర్రి బయటికి రమ్మనుర్రి అన్నట్టు సవాళ్ళు విసిరిర్రు. అందుకే కేసీఆర్ సార్ ఎప్పుడెప్పుడు బయటికి వస్తాడా అని ఎదురు చూసిర్రు గులాబీ లీడర్లు. అట్లా ఇక ఇన్నొద్దులకు వాళ్ళ కోరిక తీరింది. కేసీఆర్ సార్ ముచ్చటతోని గులాబీ దళం మురిసిపోయింది. ఎప్పుడొస్తాడా సార్ బయటికి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసిన కారు పార్టీ కార్యకర్తలకు అభిమానులకు పెద్ద సారును చూడంగానే పానం లేచి వచ్చినట్టే అయ్యింది అనుకో రాదుంటిగా. కేసీఆర్ సార్ కూడా చల్లబూటనే గాలి మోటార్ ఎక్కిండు. జగిత్యాల గడ్డ మీద దిగిన వెంటనే పార్టీ ఆఫీసులో గులాబీ లీడర్లతో మాట ముచ్చట్లు చేసిండు సారు. జీవన్ రెడ్డి సార్ పార్టీలో చేరికైండు కాబట్టి ఎట్టెట్ల ముంగటికి పోవాలి ఏమేం చేయాలి అనేది అన్ని తీరులో మాట్లాడుకున్నారట. ఆటేనికి ఇక చానొద్దులకు మళ్ళోసారి సారు మైకులో ముంగటికి వచ్చిండు. సార్ ఏం మాట్లాడతాడో అని ఎదురు చూసిన వాళ్ళు కొంతమంది అయితే సారు ముచ్చటిని చానొద్దులు అవుతుందని చెవులు పెద్దవి చేసుకున్న వాళ్ళు ఇంతమంది. ఇక చూడరు ఏమన్నాడో. లాగులు వలగదాకా చంపాలే, మంచి మాట కాకపోతే ఏం చేస్తారు? మంచిగా కట్నే ఇల్లు పెట్టిపోయి కదా, 5 ఏళ్ళు నడిచింది కదా, మరి మీకేం బీమారి వచ్చింది నాకు అర్థం కాదు. ఇంత పొడుగు మాటలు మాట్లాడుతుందా? అడ్డం పొడుగు మాట్లాడుతుందా? పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా? మరి విధవాలు కేసీఆర్ చావాలంటే కేసీఆర్ చత్తడా? సర్కారు వాళ్ళని ఆయమన్నట్టే అరుచుకుండు. మూసేం దానిబడి వాడారు దానికి ఆడ గరీబులు ఉంటారు పాపం. మూసేం పడిన గరీబులను వాళ్ళని ఏమి ఏడిపించడు? పొద్దున్న లేతే వాళ్ళు నిద్ర పోకుండా వాళ్ళ కంటి మీద కొనుక్కు లేకుండా అది ఎవడు చేసే ప్రాజెక్ట్ అయ్యేది కాదు, పీకేది అవుతుందా? 15,000 ఇల్లు కూడా కొడతారట. ధర్మమేనా అది? ఈ రకంగా ఒకటి పనికి మాలిన హైడ్రా తెచ్చి మూసి అది చెయ్యాలి, మూసి మంచిగా చేయాల్సిందే బద్దనే వాడు అన్నాడు. అన్ని వేల ఇల్లు కూడా ఒకటి ఎందుకు నాకు అర్థం కాదు. అలా ఏం లేదు, భూములు కబ్జా పెట్టే రియల్ ఎస్టేట్ దందా. ఇక గులాబీ చెల్ల బట్ట కప్పుకున్న జీవన్ రెడ్డి సార్ కూడా ముచ్చట గట్టిగానే చెప్పిండు. ఇలా కాంగ్రెస్ వచ్చి ఏదో మేలు చేస్తా చెప్పి అనుకున్నామే, అది పక్కన పెట్టిండే. ఇలా తిరోగమన చర్యగా ఏదైతే ఉందో తిరోగమనం పడుతుంది. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కావాలని చెప్పంటే కేసీఆర్ గారి యొక్క నాయకత్వం మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయగలుగుతా చెప్పంటున్నాను. మీరు ఎక్కడ ఏ పల్లె కనపడి చెప్పిన ఒకటే నినాదం వస్తుంది, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి. ఒకటే నినాదం, రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి. అన్యావగాని కేసీఆర్ సార్ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసిన కారు పార్టీ కార్యకర్తలలో మస్తు జోసి నింపినట్టే మాట్లాడిండు సారు. లేక లేక మైకుల ముంగటికి వచ్చిండు కాబట్టి చాలాసేపే మాట్లాడిండు. పండ్ల పని చెయ్యి పార్టీ వాళ్ళు అప్పట్లో ఇచ్చిన హామీలు గ్యారెంటీలు అన్ని ముచ్చట్లు ఎల్లదీసిండు. ఇక పోరాటం చేస్తాం ఇడిచేది లేదన్నట్టు మాట్లాడిండు. ఒకటి బోడముండ హైడ్రాని తెచ్చిపెట్టింది. ఆ పీసీసీ ప్రెసిడెంట్ అని ఉంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తాం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ హైడ్రా అంటూ ఎత్తి అవతల వరిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇంకో దిక్కు కేసీఆర్ సార్ మీటింగ్ కు మాజీ మంత్రి హరీష్ రావు సార్ రాకపోవడంతోని లోపల లొల్లి అవుతుంది అన్నట్టు మాట్లాడిరు షెయి పార్టీ వాళ్ళు. జీవన్ రెడ్డి సార్ గులాబీ చెల్లబట్ట కాపుకున్నాడు, హరీష్ రావు సార్కు ఇష్టం లేదన్నట్టు మాట్లాడుతుండ్రు. అయితే అదంతా ఏం లేదు, 22వ తారీఖున కాళేశ్వరం కమిషన్ రిపోర్టు మీద హైకోర్టు తీర్పు చెప్పబోతున్నది. ఇక ఆ ముచ్చట్ల మీద లాయర్లతో మాట్లాడినికే హరీష్ రావు సార్ను ఢిల్లీకి కేసీఆర్ సారే తోలిచ్చిండు అన్నట్టు చెప్పుకొచ్చిండ్రు కారు పార్టీ వాళ్ళు. గిట్లా తీరొక్క తీరులో నడిచింది రాజకీయం. ఇక అది అంతో గెత్త అయితే కేసీఆర్ సారు మళ్ళా రంగంలోకి దిగిండు. ఇక చూడాలి తెలంగాణ రాజకీయం ఎటు తిరుగుతుందో.